జరిగిపోయిన గతాన్ని చింతిస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు. కోపాన్ని మీరు నింపుకుంటే మండే కొరివిని చేత్తో పట్టుకున్నట్లే. ఆ మండే కొరివితో కాలిపోయేది మరెవరో కాదు, మీరే అని మీరు తెలుసుకోవాలి. దాన్ని తీసేయాలి. విశ్వ ప్రేమను మీరు నింపుకుంటే అద్భుతాలు చూస్తారు. అనంత విశ్వ మేధస్సు ఏం చెప్తుందంటే, మీరు ప్రేమను ప్రసరిస్తే ఆ శక్తిని అందుకుంటారు. దాని ద్వారా ఆ ప్రేమ ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగి ఒక గొప్ప అయస్కాంత క్షేత్రంగా మీలోని అద్భుతమైన శక్తి మారిపోయి మీరు కోరుకున్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. జీవితాన్ని మార్చుకోవటానికి ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఆలోచనలు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం మీరు చూపిస్తే గనక, ఆ ఇంట్రెస్ట్ మీకు ఉంటే గనక, పూర్వము మీ ఆలోచనలు ఎలా ఉండేయో ఎలా ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుంటారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జరిగిపోయిన దానికి చింతిస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు. పాత తప్పుల్ని గురించి అదే పనిగా నీరసాన్ని, విచారాన్ని, బాధను వ్యక్తం చేస్తూ అలా రెగ్యులర్గా ఉంటే గనక వాటిని మళ్ళీ మళ్ళీ మీరు అంటించుకోవడమే అంటున్నారు. అంటే ఏంటి? దాన్నే మీరు అనంత విశ్వంలోకి పంపిస్తున్నారు మీలోని అంతులేని మేధస్సు ద్వారా. మరి మీకు తిరిగి ఏమొస్తుంది? ఆ పాత తప్పులు మళ్ళీ నచ్చాయి అనుకుని మళ్ళా ఆ బాధలే రిపీటెడ్ అవుతుంటాయి. మరి కొత్త జీవితంలో మీరు సరికొత్తగా ఎదగటానికి అవకాశం జీరో అయిపోతుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మీకు నచ్చే విషయాల్ని ఆలోచించాలి. జీవితాన్ని మార్చుకోవటానికి ప్రతి క్షణం, ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మీరు ప్రేమను ప్రసరించలేకపోతే మీ జీవితం మీకు నచ్చినట్టుగా ఉండదు. దేన్ని అట్రాక్ట్ చేయలేరు. ఎందుకంటే ప్రేమ శక్తి మీ జీవితంలో అన్ని మంచివే తీసుకొస్తుంది. మీరు అలా కాకుండా కోపాన్ని నింపి ఉంటే, కోపాన్ని నిలిపి ఉంచుకోవడం అంటే ఎవరి మీదో మీరు విసరటానికి ఒక మండే కొరివిని చేత్తో పట్టుకుని ఉండటం. అందువలన కాలిపోయేది మీరే, వారు కాదు. మీరు ప్రేమను ప్రసరిస్తే దాని శక్తిని అందుకుంటారు, లేదా దానికి వ్యతిరేకమైనటువంటి భావాన్ని మీరు నింపుకొని కోరుకున్న దేన్ని కూడా పొందలేరు. ఒక నిమిషం ప్రేమ ప్రసారం, మరో నిమిషం దానిని ఆపటం మీరు వ్యతిరేకాన్ని పొందటమే. ఇక్కడ మీరు రోజు కూడా ప్రతిరోజు చిరాకు పడిపోతారు. ట్రాఫిక్లో చిక్కుకుపోయారని కోపం తెచ్చుకుంటారు, లేకపోతే ఇంకా ఇంట్లో చిరాకు పడుతుంటారు. మీ మీద మీకే కోపం వస్తూ ఉంటుంది. దేని పట్ల సరైన ఇంట్రెస్ట్ ఉండదు. విపరీతంగా స్ట్రెస్ గురవుతుంటారు. ఇలా చేయటం వల్ల ఎవరికి లాభం? కోరి 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 కొరివిని మీరు తెచ్చుకున్నట్టు అవుతుందంట. అలా కోపం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? మీలోని ఆ కోట్ల కణాలన్నీ కూడా రివర్స్లో పనిచేస్తాయంట, డీయాక్టివేట్ అయిపోతాయి. దాని ద్వారా ఏమవుతుంది? శరీరానికి డిసీజెస్ రావటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా లేని బీపీ, అప్పుడు దాకా లేని షుగర్ వ్యాధి, అప్పుడు దాకా లేని అనేక రకాల వ్యాధులు ఒక్కొక్కటి చుట్టుముడతాయని చెప్పి చెప్తున్నారు. మీరు ప్రేమను నిరంతరం కూడా నింపుకొని ఉంటే శరీరంలోని కోట్ల కణాలన్నీ కూడా మీరు చెప్పిన విధంగా మీ జీవితాల్లోకి ఏం కావాలో దాన్ని అట్రాక్ట్ చేస్తుంది, అయస్కాంత క్షేత్రంగా మారిపోతుందని చెప్పేసి ఎడ్విన్ మార్కమాన్ అని చెప్తున్నారు. ప్రతి స్వల్ప విషయాన్ని మీరు విమర్శ, దోషారోపణ, తప్పులెంచటం, ఫిర్యాదులు చేయటం, అన్ని ఇట్లాంటి లక్షణాలే కనుక మీరు ఇస్తూ ఉంటే ఆ ఘర్షణకు దారి తీసేవే మీరు ప్రతి క్షణం ఆ ఫిర్యాదుతో, విమర్శతో మీరు మీకు వ్యతిరేకమైనటువంటి ఆ భావాలను ప్రసారం చేస్తున్నారంటే మీరు మీ జీవితాన్ని మీరే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. ఆ ప్రతికూల లక్షణాలే, ఆ విమర్శలే, ఆ దోష ఆరోపణలే, తప్పులు ఎంచడమే, ఫిర్యాదులు చేయటమే మీ జీవితంలోకి ప్రతిరోజు వస్తూ ఉంటాయంట. ఎందుకు? అది మీకు నచ్చాయని.
అనంత విశ్వశక్తిలోకి మీరు ఆల్రెడీ వీటిని పంపించారు కదా, ఆ గొప్ప శక్తి వాటిని మీకు ఎన్నో రెట్లు ప్రతిరోజు పంపిస్తుంది. మరి మీరు కోరుకున్న కొత్త జీవితం, మీ లైఫ్ పార్ట్నర్, మీ ఉద్యోగం, మీ బిజినెస్, మీరు కోరుకున్న కొత్త ఇల్లు, మీరు కలల కన్నా కొత్త కారు, కొత్త ప్రపంచం పక్కకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్థిక పరిస్థితి, ఆహారం, మీ శరీరం, ఉద్యోగం, వ్యాపారం, మీ కస్టమర్లు, ధరలు, కాలుష్యం, సేవలు ఒకటేమిటి, ఇటువంటి విషయాలు అనేకం మీద మీరు తరచూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా స్వల్ప విషయాలని, హానికరం కావని అనుకుంటాం, కానీ ఇవి కూడా చాలా వ్యతిరేకతను మీకు వెంట పెట్టుకుని తీసుకొస్తాయి. ఆ విమర్శలు ఘోరంగా చేస్తూ ఉంటారు కొంతమంది, ఘోరంగా, భయంకరంగా, అసహ్యంగా వంటి ఆ మాటలను కూడా నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. తద్వారా వాటిని తీవ్రంగా పొందుతూ ఉంటారు. తిరిగి అవే జీవితంలోకి లెక్కలేనన్ని కొండల్లాగా వచ్చి పడుతుంటాయి. ఇక్కడ అద్భుతం, అసామాన్యం, అమోఘం వంటి మాటలను మీరు తరచూ వాడటం చాలా అవసరం. అప్పుడు మీకు అలాంటి అద్భుతాలు, అలాంటి అమోఘం, అలాంటి అసామాన్యమైనటువంటి అద్భుతమైన జీవితం తాలూకు అటువంటివే మీ జీవితంలోకి మీరు కోరుకున్నది, మీరు ప్రేమించేది మీరు సంపాదించుకోవచ్చు. కానీ అందుకు మీరు ప్రేమ శక్తితో సామరస్యంగా ఉండాలి, శాంతితో ఉండాలి. శరీరం అంతా క్షమాపణలతో నింపబడి ఎదుటివాడిని క్షమించాలి. ఆ క్షమాపణలు, సమర్థనలు, సాకులు ఒక అద్భుతమైన జీవితానికి మీకు అడ్డంకులు సృష్టిస్తాయా లేకపోతే మంచి చేస్తాయని మీరే ఆ రెండింటికి వివరణ తెలుసుకోండి, ఆలోచించండి. ఇతరుల జీవితాల్లోకి మనం పంపించేదంతా తిరిగి మనకే వస్తుంది. ఇక్కడ మీకేం కావాలో వాటిని ఎన్నుకునే హక్కు మీకుంది. ఈ అందమైన, అద్భుతమైన పెద్ద క్యాట్లాగ్లో కావాల్సినవి చాలా ఉన్నాయి. కానీ చాలామంది ఏం ఎన్నుకుంటున్నారు? జరిగిపోయిన గతాన్ని, చిన్ననాటి నుంచి రిపీటెడ్గా గుర్తుంపు పెట్టుకుంటారు. ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా సరే అప్పటి జరిగినటువంటి బాధలు, విమర్శలు, ఆ చింతలు, వాటినే చింతిస్తూ ప్రతి క్షణం నెమరు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మనలోని గొప్ప ఆత్మ ద్వారా, ఆ సోల్ ద్వారా అనంత విశ్వంలోకి వాటిని మీరు నిరంతరం ప్రసారం చేస్తూ ఉన్నప్పుడు అది తిరిగి ఏమి ఇస్తుంది? ఆ పాత జరిగిపోయిన చింతిస్తున్నటువంటి ఆ బాధలను రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు, అవి పంపిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి మీ జీవితంలోకి అవే వస్తాయి. మీరు అంటూ ఉంటారు, నేను కోరుకోనివి నాకు అవసరం లేని ఎందుకు వస్తున్నాయి? మరి మీరు చింతిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు, పంపిస్తున్నారు. మరోపక్క నాకు ఇవే ఎందుకు వస్తున్నాయి అని మీరే మళ్ళా కంప్లైంట్ చేస్తున్నారు. రెండు రకాల ధోరణితో మీరు ఉంటున్నారు. ఈ విధంగా మీరు హానికరమైన పరిస్థితుల నుంచి రక్షింపబడి అందమైన జీవితాన్ని గడపాలి. ఆ విధంగా మీరు ఒక సానుకూల శక్తిగా తయారవ్వాలి. అలా అనుకూలతను, ఐశ్వర్యాన్ని మీరు ఆకర్షించాలి. చార్లెస్ హానెల్ అని ఆయన చెప్తున్నారు, ఏది బహిరంగం నుంచి రాదు, అంతా అంతరంగం నుంచే వస్తుంది. మీరు 50% కన్నా ఎక్కువ అటువంటి మంచి ఆలోచనలు, ఇప్పుడు సపోజ్ 100% కావాలి రోజు మొత్తంలో, మీరు 51% పాజిటివ్గా నింపాలి. అంటే 1% మీరు పాజిటివ్ ఎక్స్ట్రా పెంచారు, లేదంటే సమానం అవుతుంది. 50% నెగిటివ్, 50% పాజిటివ్ నింపారనుకోండి, సమానంగా ఉంటుంది. ఇక్కడ మన జీవితం మారాలంటే ఏం చేయాలి? 90% పాజిటివ్తో నింపాలి. ఆ తక్కడిన తూకంలో 10% నెగిటివ్ ఉన్నా పర్వాలేదు. కొంతమంది 99% పాజిటివ్ నింపుతారు, తొందరగా అచీవ్ అవుతారు, తొందరగా ఎదుగుతారు, తొందరగా ఆకర్షణ సిద్ధాంతం, అనంత విశ్వశక్తి జ్ఞానాన్ని పొందుతారు. మీరు వ్యక్తం చేసేటటువంటి ఈ జీవితపు త్రాసు అనే ముళ్ళు సరిగ్గా మధ్యకి వచ్చినట్లు ఉంటూ దాన్ని 100% కనుక కీలక స్థాయికి చేరినట్లయితే ఆ 1% కూడా మీకు గణనీయమైన మార్పులను తీసుకొస్తుంది. మీ జీవితం మారినట్లే అని అనంత విశ్వశక్తి చెబుతుంది. ఎట్లాగంటే మీరు ప్రేమను వ్యక్తం చేస్తే అది తిరిగి మిమ్మల్ని చేరటమే కాకుండా ఆ వస్తూ మరి కాస్త ప్రేమను, మరి కాస్త అనుకూలతను మీకు వెంట తెస్తుంది. ఈ కొత్త జీవితాన్ని మీకు ఆకర్షిస్తుంది. అందులో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉండరు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. మీ ఆరా కలిగిన మంచి వ్యక్తులే ఈ ప్రపంచం మీకు ఈ పంచభూతాలు తిరిగి తీసుకొస్తుంది. మీరు మీ మంచి వైపు మొగ్గినప్పుడు, మీరు దాన్ని అయస్కాంత స్వభావంగా ఈ ప్రపంచంలో దేన్నైనా ఆకర్షించే అయస్కాంత స్వభావాన్ని మీరు నింపుకుంటే
మంచి ఆలోచనలను, మంచి విషయాలను ఆకర్షించుకుంటే ఆ మంచివే మీకు తిరిగి వస్తాయి. అలాగే ఆ తక్కడనే త్రాసు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం పాజిటివ్తో మీ జీవితాన్ని ప్రతికూలతో నింపే విధంగా ఉండాలి. అప్పుడు మీకు ఒకదాని వెంకట ఒకటి ప్రతికూల సందర్భాలు మీకు అనుకూలంగా తటస్థించడం జరుగుతుంది. మీరు ఎక్కువగా మంచివే పొందుతుంటారు, తిరిగి వాటిని మరి కాస్త మోతాదులో పెద్ద మొత్తంలో పొందుతుంటారు. అదృష్టం దురదృష్టం అంటూ ఉండవు. మీ ఆలోచనలే మీరు ప్రసారం చేసేవే మళ్ళా మీకు తిరిగి రావటం జరుగుతుంది, కానీ ఎట్లాంటి అదృష్టాలు అలాంటివి ఉండవు. ఆ విధంగా మీరు హానికరమైన పరిస్థితుల నుంచి రక్షింపబడి అందమైన జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధంగా మీ ట్రాన్స్మిషన్ని మీలోనే ఒక స్విచ్ అండ్ ఆఫ్ ఆన్ మెయిన్ పెట్టుకోవాలి. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మీరు తయారవ్వాలి. ఎందుకు? మీ జీవితం మారాలి, ప్రతికూలతతో ఉండాలి. మీరు కోరుకున్నటువంటి ఈ జీతంతో కూడుకున్న, అద్భుతమైన జీతంతో కూడుకున్న, ఎక్కువ జీతంతో కూడుకున్నటువంటి జాబ్ నేటి జీవితంలో ఎంత కావాలో ఈ ఆర్థిక పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఇక్కడ గొప్పగా జీవించడానికి మీరు వచ్చారన్నప్పుడు మీ జీవితాన్ని మార్చుకోవటానికి మీరు చేయవలసిందల్లా మీ ఆలోచనలను మార్చుకోవటం, ఎక్కువ శాతం పాజిటివ్గా నింపుకోవటం. ఆ కీలకమైన పాజిటివ్లే మీరు విశ్వంలోకి పంపించి తిరిగి ఎన్నో రెట్లు హెచ్చుగా మిమ్మల్ని వచ్చి చేరుతుంది. తద్వారా మీ జీవితం మారుతుంది, ఫిర్యాదులు మాయమవుతాయి, ప్రేమను వ్యక్తం చేస్తారు. ప్రాపంచక శక్తులు, పంచభూతాలు, ప్రతి వ్యక్తి కూడా మీకు అనుకూలంగా మారుతారు. సంతోషంగా మీ రోజువారీ చర్య ప్రారంభమవుతుంది. అట్లా సంతోషంగా మీరు కొనసాగిస్తూ మీరు ప్రేమను మాత్రమే ప్రసరిస్తూ లోపల ఎలాంటి విమర్శ, ద్వేషం, పగ, ప్రతీకారం, చింతించేటటువంటి బాధలు వాటన్ని వదిలేసినప్పుడు, ప్రేమను నింపుకున్నప్పుడు రోజంతా మీకు మంచి భావనలే వస్తాయి. ఒక్కరోజే కాదు, మీ జీవితాంతం గొప్పగా జీవితమే మారిపోతుంది. ఆ రోజంతా మంచి మంచి ఆలోచనలు మీరు చేయగలిగి ఆ మంచి ఆలోచనలు మీలోని అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రపంచంలోకి వదిలిపెట్టబడినప్పుడు తిరిగి మీకు అలాంటి ఆకర్షణ సిద్ధాంతంతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో మంచి, ప్రతి ప్రేమ, ప్రతి వస్తువు, ప్రతి కదలిక, డబ్బు, సంపదలు, ఈ అందమైన అద్భుతమైన జీవితంలో మీకు ఆ గొప్ప కాట్లాగ్ తెరిచి ప్రతి దాన్ని కోరుకునే హక్కుని మీకు కల్పిస్తుంది. అనంత విశ్వశక్తి మీ ప్రేమకు తలవొగ్గుతుంది. మీకు మెరుగైన జీవితాన్ని మీకు లభ్యమయ్యేలా చేస్తుంది. నేటి కాలంలో మీకు కావలసిన దాన్ని మీరు నింపుకోవాలి. ఆ తెలివితేటలతో మీరు మీ సబ్కాన్షియస్ మనసుకు ప్రతిరోజు అద్భుతంగా ప్రేమను ప్రసరింపచేయాలి. ఆ ఇన్నర్ చైల్డ్తో మీరు గొప్పగా మాట్లాడాలి. చాలామంది వర్తమానంలో జీవించరు, వాళ్ళను భవిష్యత్తు పూర్తిగా కమ్మేస్తుంది. నిజానికి ఇవాళ మనం ఎలా జీవిస్తామో దాన్ని బట్టే కదా భవిష్యత్తు ఉండేది. అందుకని ఈరోజు మన ఆలోచనలు, మన వ్యక్తం చేసేటటువంటి ప్రతి భావం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు కొత్త జీవితానికి ఒక అవకాశం లాంటిది. ఒక క్షణాన్ని కూడా వృధా చేయకూడదు. ఎవరినో విమర్శించటానికో, ఎవరి గురించో కథలుగా చెప్పుకోవటానికి కాదు మీరు ఇక్కడ జన్మ తీసుకుంది. మీరేంటో నిరూపించుకోవటానికి, స్పెషల్గా, ఒక యూనిక్గా, ఒక రాణిగా, రాజుగా స్పెషల్గా మీరు కొత్త లోకంలోకి ప్రవహించి విస్తరించి ప్రపంచాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవటానికి అలాంటి అద్భుతమైనటువంటి తాళం చెవి మీ దగ్గరే ఉంది. అది మీ ఆలోచనలు, మీరు వ్యక్తం చేసే ప్రతి భావన, ఆలోచన, ఆ విజువలైజేషను, ఆ మెడిటేషను, ఆ అఫర్మేషన్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కొత్తగా జీవించాలి, స్పెషల్గా జీవించాలి, స్పెషల్గా మాట్లాడాలి. మీ మాటలు ఎదుటి వాళ్ళకి మంత్రముగ్ధుల్లాగా మీ ప్రేమను ప్రసరింపచేసినప్పుడు అట్నుంచి కూడా ఎన్నో రెట్లు మీకు ఆకర్షణ సిద్ధాంతం, అనంతమైన విశ్వశక్తి ప్రతిరోజు కుంభవర్షం కురిపిస్తుంది. ఆ ప్రేమను నింపుకున్నప్పుడే డబ్బు వస్తుంది, మంచివి తిరిగి వస్తాయి. ప్రాపంచక శక్తులు విశ్వలోకాల్లో నుంచి ప్రతిదీ మీకు పూర్తిగా సహకరిస్తుంది. ప్రతిదీ కూడా మీ వైపే మొగ్గుతుంది. మీపైనే, ఆ మొగ్గు పైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అలాంటి అద్భుతమైన, కీలకమైనటువంటి గొప్ప ఆలోచనల స్థాయి మీ దగ్గర ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనలు మీరు ప్రసారం చేస్తున్నప్పుడు, మంచి వైపే మీరు వెళ్ళినప్పుడు, ఆలోచనలు మళ్లించినప్పుడు ప్రేమశక్తి మీ జీవితాన్ని ఎంతగానో మారుస్తుందో మీరు నమ్మలేరు. మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిదీ మీకు అనుకూలంగా మారిపోతుంది. నెగిటివ్ అంతా కూడా మాయమైపోతుంది. మారవలసింది మనమే.
ఎవరో గొడవ చేశారు వచ్చి, ఎవరో మిమ్మల్ని పోట్లాడారు మీ మీద అన్నప్పుడు దాన్ని మీరు ఆ రోజంతా పెద్ద ఎత్తున భూతద్దంలో చూస్తారు. మీరు చూశారు కదా, దాన్ని ప్రసారం చేశారు కదా, మీకేదో వస్తుంది తిరిగి? అదే వస్తుంది. దాన్ని మీరు మర్చిపోయినప్పుడు అది మీరు పైకి పంపించరు. మీరు కోరుకున్న దాన్ని పంపించినప్పుడు అదే ఎన్నో రెట్లు వస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ, ఈ యొక్క అద్భుతమైన కిటుక మీకు అర్థం కావాలి. ప్రతిరోజు కొత్త జీవితానికి ఒక గొప్ప ప్రణాళిక మీరు చేయాలి. జీవితానికి ఒక అవకాశం లాంటిది. ప్రతిరోజు మీ ఆలోచన మీ జీవితాన్ని స్పెషల్గా తీర్చిదిద్దుకోవడం ఎట్లా అన్న ఆలోచనలోనే నింపాలి. వేరెవరి విషయాల్లోనూ తలదూర్చకూడదు. మరొకరిని చూసి అసూయ చెందకూడదు. మరొకరి గురించి టైం కేటాయిస్తూ మీరు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారంటే మీ సమయానికి మీరే ద్రోహం చేసుకున్నట్లు. మీ ఎదుగుదలని మీరే అడ్డుకుని గోడ కట్టేసి ఎదగకుండా మీరే వెనక్కి లాగేస్తున్నారు. మీ జీవితంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితిని మీరు మార్చుకోవచ్చు. ఎప్పటికీ పంచుకోకూడదు అలాంటి అద్భుతమైనటువంటి మాటలతో. ఆ క్రియేషన్ బుక్లో మీలాగా మరెవరూ రాయకూడదు. అంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు మీ జీవితానికి మీరు క్రియేటర్ కదా, మీరే సృష్టించాలి. అలాంటి అద్భుతమైన విజువలైజేషన్ మీరు నిద్రపోయేటప్పుడు పరవశించిపోతూ, శరీరం అంతా పులకించిపోతూ ఒక అందమైన కొత్త లోకంలో మీరు విహరిస్తున్నట్లుగా, అక్కడ రాజమహల్లో మీరు జీవిస్తున్నట్టుగా, మీ పరివారాలకు అందరికీ ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా, ఒక స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నట్టుగా, స్పెషల్ ప్యాలెస్లో ఉన్నట్టుగా, మీ మాటలు మీ ప్రేమించే వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆనందానికి హద్దులు లేనట్లుగా, అలాంటి విలువైన వెలకట్టలేని ప్రేమతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని మీరు సృష్టించినప్పుడు, మీ విజువలైజేషన్లో తారాస్థాయికి పరాక స్థాయికి చేరినప్పుడు, పతాక స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచం మీకోసం అన్ని ద్వారాలు తెరుస్తుందని చెప్తుంది. విజువలైజేషన్ అంటే ఆషామాషిగా చేయకూడదు. నెగిటివ్తో నిండిపోయినప్పుడు మీరు ఏం చేయాలి? అది రానప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించాలి. ఆ కిటుకలు, ఆ బ్లాక్స్ క్లీనింగ్ అవి ఎలా పోతాయి, ఆ పోయిన తర్వాత మీరు కోరుకున్న ప్రతిదాన్ని సులభంగా ఎలా అట్రాక్ట్ చేస్తారు, ఆ అడ్డంకులు, ఆ ఫ్రేమ్స్ అన్ని తొలగిపోయినప్పుడు మీ జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. అంతవరకు మీరు ఎంత ట్రై చేసిన సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి, ఏది రాదు. కారణం ఆ ఫ్రేమ్స్ అడ్డుకుంటున్నాయి కదా, వాటిని తీయకుండా క్లీన్ చేసుకోకుండా ఆ ఫ్రేమ్స్ని ఇంకా పెంచుతూ ఉంటారు చాలామంది. మళ్ళీ కంప్లైంట్ చేస్తుంటారు, నేను 2 years నుంచి చేస్తున్నాను సార్, నాకు అవ్వట్లేదు. మరి ఎక్కడ నేర్చుకున్నారా? లేదు. మీరు ఒక డ్రైవింగ్ నేర్చుకోకుండా, లైసెన్స్ లేకుండా డైరెక్ట్గా మీరు కార్ షోరూమ్కి వెళ్ళి కారు నచ్చిందని చెప్పేసి కోట్ల రూపాయలు వెచ్చించి చాలా అద్భుతమైన కారు కొనేసి ఎక్కేసి యాక్సిలేటర్ తొక్కేశారనుకోండి, ఏమవుతుంది? మీరన్నా ఎవరన్నా గుద్దేస్తారు, అవతల వాళ్ళన్నా మిమ్మల్ని గుద్దేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అదే మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఆ ట్రాఫిక్ రూల్స్ అన్ని తెలుసుకుని డ్రైవింగ్ ప్రాసెస్గా 100% మీరు చేయగలిగినప్పుడు మీరు కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతారు. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. ఏ మాత్రం నేర్చుకోకుండా, అందులో చాలా మిరాకిల్స్ కలిగే పాయింట్స్ ఉంటాయి. ఎలా స్పెషల్గా వ్యక్తం చేయాలో తెలియదు, విజువలైజేషన్ ఎలా చేయాలో తెలియదు, ఆ బ్లాక్స్ ఎందుకున్నాయో తెలియదు. ట్రై చేస్తూ కింద పడిపోతూ ఉంటారు. కారణం ఆ సీక్రెట్స్ తెలియక. ఇది ఇంతేనా అనుకుంటారు, కానీ ఎప్పుడు పొరపాటు పడుతూనే ఉంటారు, కింద పడుతూనే ఉంటారు. ఆ బ్లాక్స్ వల్ల ఎప్పటికీ కోరుకున్నది రావట్లేదు. ఆ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, లేకపోతే ఇంట్లో సమస్యలు విపరీతంగా పెరిగిపోయి నెగిటివ్తో, ఆ ఒళ్ళు నొప్పులతో, చిరాకుతో ఉంటున్నారు. కారణం బ్లాక్స్. ఇంట్లో కూడా నెగిటివ్ ఉంది. ఇంట్లో నెగిటివ్ తీసేయాలి, బాడీలో ఉన్న నెగిటివ్ తీసేయాలి. సులభంగా కోరుకున్న దాన్ని అట్రాక్ట్ చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారానే సాధ్యమవుతుంది. ఆ రహస్యాలను తెలుసుకున్నప్పుడు, ఆ నెగిటివ్ అంతా పోయినప్పుడు మీరు దేన్నైనా చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. అలా మీరు తెలుసుకున్నంతకాలం మీకు డబ్బు రాదు, ఆరోగ్యం బాగుపడదు. ఇప్పుడు కాలంలో ఎదుర్కొంటున్న మానసిక స్థితులు ఏంటంటే చిరాకులు, ఆ కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టలేకపోవటం, ఆ జీవితం మీద కూడా విరక్తి కలగటం, ప్రతి ఒక్కరి మీద కోపం రావటం, ఇలాంటివి పెరిగిపోతున్నప్పుడు మీ జీవితంలో ప్రతి క్షణం కూడా మీరు వేస్ట్ చేసుకున్నట్టే లెక్క. ఒక్క క్షణం వేస్ట్ చేస్తే మీరు ఎన్నో విలువైన వాటిని పోగొట్టుకుంటారని చెప్పేసి శక్తి గావెలని చెప్తున్నారు. మీ జీవితంలో ప్రతి క్షణం సృజనాత్మకమైనదే. మీ జీవితంలో ప్రతి క్షణము కూడా సృజనాత్మకమైనదే. ఈ విశ్వం కూడా అనంత విస్తారమైనది. ఒక స్పష్టమైన చిన్న కోరిక కోరినా సరే మీ హృదయపూర్వకంగా మీరు కోరుకుంటే
మీరు హృదయపూర్వకంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని చెప్తున్నారు. రాబోయే మీ జీవితం అత్యద్భుతంగా డబ్బుతో, సంపదతో, ఆరోగ్యంతో, శాంతితో, అద్భుతమైనటువంటి వ్యాపారంతో, మానవ సంబంధాలతో, ప్రేమ శక్తిని మీరు వశపరుచుకుంటే అది అత్యద్భుతంగా మీకు తిరిగి ఎన్నో కోట్ల రెట్లు వస్తుంది. మీరు ఎన్నుకునే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి శ్వాస, క్రియ ఏదైనా సరే తిరిగి మీకు అత్యద్భుతంగా ఎన్నో రెట్లు రావాలి. అలాంటి సృజన ప్రక్రియ, అలాంటి సృష్టికర్తగా మీరు జీవితాన్ని కలిగి ఉండాలి. మీరు కోరుకున్న విషయంపై దృష్టిని కేంద్రీకరించాలి, దాని గురించి ఊహించాలి. అదే మీ శ్వాస సమస్తం కావాలి. మీలో ఒక కోరిక గాఢంగా ఉన్నట్లు ఆ కోరికతోనే మీరు పనిచేస్తున్నట్లయితే దాన్ని సులభంగా పొందుతారు. ఊహిస్తున్న సమయంలో ఆ విజువలైజేషన్లో మీకు ఇష్టము, ప్రేమ పెరిగిపోవాలి. మీరు కోరుకున్న వ్యక్తి కానీ, మీరు ఇష్టపడే జాబ్ కానీ, మీరు చేయాలనుకున్న వ్యాపారమే కానీ, అత్యద్భుతమైన హౌస్ని మీరు కోరుకున్నా సరే దాంట్లో మునిగిపోవాలి. దాన్ని పొందినట్లుగా అత్యద్భుతంగా మీ సబ్కాన్షియస్ మనసుకు అదే పనిగా ఆ అనుభూతిని చూపిస్తూ ఉండాలి. మీ ఊహలు మీరు కోరుకున్న విషయాలను ఆకర్షిస్తాయి. మీ కోరిక దాని పట్ల ప్రేమ అయస్కాంత క్షేత్రంగా మీరు అత్యద్భుత స్థాయిలో ప్రేమను ప్రసరించినప్పుడు, ఆ విజువలైజేషన్లో పతాక స్థాయికి చేరినప్పుడు అత్యద్భుతంగా మీరు ఆ విజువలైజేషన్లో మునిగిపోయినట్లు మీరు కనుక పూర్తిగా నిమగ్నమైపోతే, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కోరుకుంటే అది మీరు తప్పకుండా పొందుతారు. ప్రేమ శక్తి గోచరమైన, అగోచరమైన ప్రకృతి శక్తులతో పనిచేసి మీ కోరిక నెరవేరుస్తుంది. దానికి తగిన సందర్భాలను, వ్యక్తులను, సంఘటనలను ప్రతిదాన్ని మీరు కోరుకున్న విధంగా మీకు తిరిగి అందిస్తుంది. అత్యద్భుతంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాలు అద్భుతంగా మారాలని కోరుకుంటూ విశ్వాన్ని ప్రార్థిస్తూ